ఎలక్టోరల్ బాండ్ల చెల్లుబాటుపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పిచ్చింది. ఈ బాండ్ల చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై గతేడాది అక్టోబర్ 31 నుంచి విచారణ ప్రారంభించింది. రాజకీయ పార్టీలకు నిధులిచ్చేందుకు ప్రవేశపెట్టిన ఈ పథకంపై పెద్ద ఎత్తున విమర్శలున్నాయి. ఎవరిస్తున్నారో సమాచారం అందించాల్సిన పని లేకుండా వ్యక్తులు లేదా సంస్థలు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో రాజకీయ పార్టీలకు నిధులిచ్చే అవకాశం ఈ పథకంతో లభించింది. అయితే అధికారంలో ఉన్న పార్టీల నుంచి లబ్ధి పొందాలనుకున్న వ్యక్తులు, సంస్థలు పెద్ద మొత్తంలో ఆయా పార్టీలకు నిధులు సమకూరుస్తున్నాయని, దీనివల్ల ఆ పార్టీలు ఆర్థికంగా బలపడుతున్నాయని, ఇది మిగిలిన పార్టీల గెలుపోటములపై ప్రభావం చూపి ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బతీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. వివరాలు చెప్పే అవసరం లేకుండా ఇచ్చే ఈ విరాళాల వల్ల రాజకీయాల్లో నల్లధనాన్ని అరికట్టొచ్చని కేంద్రం వాదించింది. అయితే సుప్రీంకోర్టు మాత్రం ఈ విధానాన్ని తప్పుబట్టింది. ఇది క్విడ్ ప్రోకోకు దారితీస్తుందని, విరాళాలు ఇచ్చేవారు, తీసుకునేవారి వివరాలన్నీ అందరికీ తెలియాల్సిందేనని తేల్చి చెప్పింది. విచారణ సమయంలో కేంద్రం రాజకీయ పార్టీల నిధుల గురించి తెలుసుకునే హక్కు రాజ్యాంగం ప్రకారం ఓటర్లకు లేదని వాదించింది. 2017 కేంద్ర బడ్జెట్లో ఎలక్ట్రానిక్ బాండ్లు ప్రవేశపెట్టారు. రిజిస్టర్ అయిన గత లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 1% ఓట్లు పొందిన పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల నుంచి నిధులు పొందడానికి అర్హత ఉంటుంది. 2018లో ఈ పథకాన్ని కేంద్రం నోటిఫై చేసింది. రాజకీయ పార్టీలకు సహకారం అందించేందుకు వ్యక్తులకు, కంపెనీలకు న్యాయ, పారదర్శకమైన విధానం అమల్లోకి తేవడమే ఈ పథకం ఉద్దేశమని తెలిపింది. వడ్డీ లేకుండా బ్యాంకుల నుంచి ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయొచ్చు. దేశ పౌరులు, దేశంలోని సంస్థలు వాటిని కొనుగోలు చేయొచ్చు. ఎస్బీఐ ప్రత్యేక బ్రాంచుల్లో 1000 రూపాయల నుంచి ₹1 కోటి విలువైన బాండ్లు అందుబాటులో ఉండేవి. దీనికి కాలపరిమితి 15 రోజులు. దాతల పేరు చెప్పాల్సిన అవసరం లేకుండా బ్యాంక్ అకౌంట్ నుంచి పేమెంట్ చేయడం ద్వారా వాటిని కొనుగోలు చేయొచ్చు. ఎలక్టోరల్ బాండ్లు తీసుకున్న రాజకీయ పార్టీలు తమ అధికార అకౌంట్ల ద్వారా మాత్రమే డబ్బు రూపంలోకి మార్చుకునే అవకాశం ఉంది. జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబర్లో 10 రోజుల పాటు ఈ ఎలక్టోరల్ బాండ్లు అందుబాటులో ఉంటాయి. ఎన్నికల ఏడాదిలో మరో నెల రోజుల పాటు అందుబాటులో ఉంచుతామని అప్పట్లో కేంద్రం తెలిపింది. ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో సాగే బ్యాంకుల ద్వారా తీసుకునే డొనేషన్లు పారదర్శకతను పెంచుతాయని మద్దతుదారులు వాదించారు. అయితే తమకిష్టమైన పార్టీలకు నిధులు అందించడం ద్వారా ఆయా పార్టీల నుంచి లబ్ధి పొందేందుకు కంపెనీలు ప్రయత్నిస్తాయని విమర్శలొచ్చాయి. నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియచేసే విధానం లేకపోవడం ఈ పథకంపై తీవ్ర విమర్శలకు కారణమైంది. మొత్తంగా అధికారంలో ఉన్న పార్టీకి భారీగా విరాళాలు అందే సౌకర్యం ఈ ఎలక్టోరల్ బాండ్లతో కలిగింది. ఎన్నికల కమిషన్కు గాని, ప్రజలకు గాని దాత వివరాలు చెప్పాల్సిన అవసరం లేకపోవడంతో రాజకీయ పార్టీలకు నిధులు ఎక్కడి నుంచి చేరుతున్నాయో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. అక్రమార్జనను రాజకీయాల్లోకి తరలిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఎలక్టోరల్ బాండ్లను డిజిటల్ రూపంలో ఇవ్వాలన్న వాదన వినిపించింది. 2018 మార్చి నుంచి 2023 జులై మధ్య పలు రాజకీయ పార్టీలకు 13,000 కోట్ల నిధులందాయి. 2018, 2022 మధ్య 9,208 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్ల అమ్మకాలు జరిగాయి. వాటిలో 58% విరాళాలు బీజేపీకి చేరాయి. 2023 జనవరిలో ఎన్నికల కమిషన్ విడుదల చేసిన సమాచారం ప్రకారం ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చిన ఆదాయంలో 55% పైగా బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ కు చేరింది. 2021-22లో ఎలక్టోరల్ బాండ్ల ఆదాయంలో సింహభాగం బీజేపీకి దక్కింది. బీజేపీతో పాటు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, సిపిఐ, సిపిఎం, మేఘాలయకు చెందిన నేషనల్ పీపుల్స్ పార్టీ రాజకీయ పార్టీలకు వచ్చిన మొత్తం ఆదాయంలో 66% పైగా ఎలక్టోరల్ బాండ్లు గుర్తు తెలియని వ్యక్తుల వివరాల ద్వారానే అందాయి. ఈ 7 పార్టీలకు 2021-22 మధ్య గుర్తు తెలియని వర్గాల నుంచి 2,172 కోట్ల రూపాయల ఆదాయం రాగా వాటిలో 83% 1,811 కోట్ల ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చాయి. ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని ఇప్పుడు తీర్పిచ్చిన సుప్రీంకోర్టు 2019 ఏప్రిల్లో మాత్రం ఈ పథకం అమలుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిందని, దేశంలోని 10 ప్రముఖ కంపెనీలు 2022-23లో 332 కోట్ల ఎలక్టోరల్ బాండ్ల రూపంలో నిధులు అందించాయి. మొత్తం నిధుల్లో ఇది 90.66%. మొత్తం ఎలక్టోరల్ ట్రస్ట్ల ద్వారా వచ్చిన విరాళాల్లో 70% పైగా అంటే 259 కోట్లు బీజేపీకే అందాయి. 5 ఎలక్టోరల్ ట్రస్ట్ల ద్వారా రాజకీయ పార్టీల్లో బీఆర్ఎస్ 90 కోట్లతో 4వ స్థానంలో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్, ఆప్ 17 కోట్లకు పైగా అందాయి.